ప్రపంచవ్యాప్తంగా రామనామ స్మరణ మారుమోగుతోంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తాడేపల్లిలో బాలాజీ వరప్రసాద్ అనే కళాకారుడు ఇసుకతో శాండ్ ఆర్ట్ ప్రదర్శించాడు. అయోధ్య రామ మందిరంతో పాటు బాలరాముడి ముఖ వచ్చస్సు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక శాండ్ ఆర్ట్ ను చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. హిందూ ధర్మాన్ని నలుదిశలా చాటేందుకు శాండ్ ఆర్ట్ ద్వారా కృషి చేస్తున్నారంటున్న బాలాజీ వరప్రసాద్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. బాలరాముడి మహామంత్రం జపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రజాదరణ నేపథ్యంలో ఎటు చూసినా కూడా బలరాముని రూపం, బలరాముని నామం స్మరించడంలో భక్తజనం ప్రస్తుతం తరిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ శాండ్ ఆర్ట్ సైకత శిల్పం తాడేపల్లిలో ఉన్నటువంటి వారధి వద్ద కళాకారులు ఔత్సాహంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేశారు. కొద్దిపాటి ఇసుకతో ఏదైతే అయోధ్య రామ మందిరం నిర్మాణం ఏదైతే జరిగిందో అదే నమూనాని ప్రదర్శిస్తూ రామ మందిర శిఖరాలు, అదేవిధంగా బలరాముని ముఖవర్చస్సు వీటిని ఇసుకతో శాండ్ ఆర్ట్ ద్వారా క్రియేట్ చేసి శాండ్ ఆర్ట్ ద్వారా దీన్ని ప్రదర్శించారు కళాకారులు. శాండ్ ఆర్ట్కి సంబంధించినటువంటి కళాకారులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఎంతసేపు పట్టింది మీకు చేయడానికి? మీకు ఉన్నటువంటి కళ ఎలా వచ్చింది? జై శ్రీరామ్, అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క శాండ్ ఆర్ట్ అనేది చేయడానికి మాకు దగ్గర ఉదయం 6 గంటలకు మొదలుపెట్టాం. ఇప్పుడు దగ్గర 2:30 టైం అవుతుంది. అయితే బాలాజీ వరప్రసాద్ గారు మా యొక్క సార్ అండి. అతనితో నేను 4 ఏళ్ల పాటు ఈ వర్క్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. శాండ్ ఆర్ట్ అనేది చాలా బీచ్లో కానీ, రాజకీయ నాయకులు కానీ, సామాజిక యొక్క పరిస్థితులపై కానీ అవగాహన పెంచేందుకు జనాలపైన ఈ యొక్క శాండ్ ఆర్ట్ అనేది చేయడం జరిగింది. అయితే అదే విధంగా ఈరోజు ఈ శుభ సంకల్పం ఏదైతే ఉందో అయోధ్య రామ మందిరం అనేది ఓపెనింగ్ సందర్భంగా ఈ యొక్క రామ మందిరం మేము శాండ్ ఆర్ట్ అనేది సైకత్ శిల్పం అనేది చేయడం జరిగింది. అయితే అయోధ్య రామ మందిరం అనేది భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్న ఎప్పటి నుంచో కళ. ఈ కళ ఈరోజు నెరవేరడం అందరికీ గొప్ప విషయం అనేది. ఆ విషయం తెలియజేయాలనే సందర్భంగా ఇది చేయడం జరిగింది. జై శ్రీరామ్. ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఎవరు కూడా ఊహించి ఉంటారు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి. ఇప్పుడు దీన్ని ఎలా వచ్చింది మీకు ఈ కాన్సెప్ట్? ఇక్కడ చేయాలని చెప్పి ఇంత తక్కువ ఇసుకలో దీన్ని ప్రదర్శించడం ఎలా ఉంది? ఒక